దేవుని కృపను బట్టి ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఐ విల్ బిల్డ్ మై చర్చ్, ఐ విల్ బిల్డ్ మై చర్చ్. ఎనీ సూపర్ న్యాచురల్ పవర్ ఆర్ సాటనిక్ ఫోర్సెస్ వుడ్ నాట్ స్టాండ్ బిఫోర్ మై చర్చ్. ఈ మాట పేతురుతో ప్రభు అంటున్నప్పుడు ప్రియులారా, పేతురు మరి కన్నీరు గార్చాడు ప్రియులారా. ఎందుకు కన్నీరు గార్చాడనంటే, ఆఫ్టర్ ఆల్ ఒక సాధారణమైనటువంటి వ్యక్తికి, చేపలు పెట్టే ఒక వ్యక్తికి, చదువులేనటువంటి వ్యక్తికి, విద్య లేనటువంటి పామరుడైనటువంటి ఈ వ్యక్తికి మరి ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని చెప్పి 5 వాగ్దానాలు ఇచ్చావా అని కన్నీరు గార్చాడు ప్రియులారా. హీ వెప్ట్ లైక్ ఎనీథింగ్ ఆన్ దట్ డే విచ్ గాడ్ హ్యాస్ గివెన్ ఎ గ్రేట్ ప్రామిస్ టు బిల్డ్ ద కమింగ్ చర్చ్. రాబోయే ఆ యొక్క మహోన్నతమైనటువంటి ఆ సంఘాన్ని కట్టు నిమిత్తమై దేవుడు పేతురుకి 5 వాగ్దానాలు ఇచ్చాడు ప్రియులారా. 5 వాగ్దానాలు ఇచ్చాడు ప్రియులారా. ఏంటి ఆ వాగ్దానము అని అంటే, మనం అక్కడే చదువుకున్నాం చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 16 వర్స్ 17వ వచనం ప్రియులారా చూడండి. యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు అని అన్నాడు ప్రియులారా. యు ఆర్ ద బ్లెస్డ్ పర్సన్. ఎందుకు? అపోస్తుల కార్యముల్లో 28 అధ్యాయాలు ఉన్నాయి ప్రియులారా. మొదటి 12 అధ్యాయాలు పేతురు యోహాను చేసినటువంటి సేవా పరిచర్య. అక్కడి నుండి 13 నుండి 28 అధ్యాయాల వరకు పౌలు యొక్క సేవ మనం చూస్తాం. ఆది సంఘ పునాది వేసింది ఎవరనంటే అపోస్తులుడు అయినటువంటి పేతురు ప్రియులారా. అపోస్తులైన యోహాను, అపోస్తులైనటువంటి పేతురు. ఎందుకనంటే, ఈ బండ మీద నా సంఘాన్ని కట్టుదు అని అన్నాడు. తన తట్టు చూపెట్టి, యేసు ప్రభు వారు తన తట్టు చూపెట్టి, ఈ బండ మీద నా సంఘమును కట్టుదువు అని అన్నాడు. నా సంఘము, నా అన్నటువంటి మాట మనం ఈ దినము ధ్యానిస్తాం ప్రియులారా. నా అన్నాడు కదా దేవుడు. ఆ నా అన్నటువంటి మాటలో చాలా అద్భుతమైనటువంటి మరి రహస్యాలు దాగి ఉన్నాయి ప్రియులారా. కనుక పేతురుకు 5 వాగ్దానాలు ఇచ్చాడు దేవుడు. ఏంటి ఆ వాగ్దానం అంటే, యు ఆర్ ద బ్లెస్డ్ పర్సన్ టు బిల్డ్ మై చర్చ్. నా సంఘాన్ని కట్టడానికి నీవు ధన్యుడువు అని అన్నాడు. రెండవది ఏమన్నాడు అనంటే ప్రియులారా, ఏమన్నాడనంటే, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవ నేరవు. ఈ లోకంలో ప్రియులారా, సంఘాన్ని నష్టపరచడానికి రకరకాలైనటువంటి వ్యక్తులు, రకరకాలైనటువంటి సాతానిక కుయుక్తులు, సాతాను నష్టపరచడానికి తన యేసు ప్రభు యొక్క రాకడ బహు సమీపంగా ఉన్నటువంటి దినాల్లో మనం ఉండగా సంఘాన్ని కుదుపుతున్నాడు ప్రియులారా సాతానుడు. అయితే ప్రభు ఆనాడు పేతురుకు వాగ్దానం ఇచ్చాడు. ఏమని వాగ్దానము? పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవ నేరవు అని అన్నాడు. ఎనీ పవర్ షుడ్ నాట్ స్టాండ్ బిఫోర్ ద చర్చ్, దట్ ఈస్ యూనివర్సల్ చర్చ్. కాబట్టి ఏ శక్తి కూడా సంఘం ఎదుట నిలవనేరదు అని అన్నాడు. ఇది 2వ వాగ్దానం. 3వ వాగ్దానం చూడండి ప్రియులారా, ఏమని అన్నాడంటే, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. ఐ విల్ గివ్ కీస్ ఆఫ్ ద హెవెన్లీ కింగ్డమ్. పరలోక సంబంధమైనటువంటి
ఆ యొక్క తాళాలు నీ చేతికిస్తా అని అన్నాడు ప్రియులారా. అది పెద్ద అంశం, నేను దాని గురించి ఇప్పుడు వివరించలేను ప్రియులారా. నాలుగవది, దేవుడు పేతురుకి ఇచ్చినటువంటి వాగ్దానము ఏమిటి అనంటే, నీవు భూలోకమందు దేనిని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును అని అన్నాడు. అంటే భూలోకములో ఏదైతే బంధిస్తావో, చీకటి శక్తులు కావచ్చు, నీకు వ్యతిరేకమైనటువంటి శక్తులు కావచ్చు, ఏ శక్తినైనా హృదయపూర్వకంగా నా సంఘాన్ని కట్టేటప్పుడు, ఈ బండ మీద కట్టేటప్పుడు ఏ శక్తి అయినా అడ్డొచ్చినప్పుడు, నీవు బైండ్ దట్ పవర్ విచ్ ఈస్ అగ్నెస్ట్ ద చర్చ్, సంఘానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆ యొక్క శక్తులను అణిచివేయడానికి నీకు నేను వాగ్దానం ఇస్తున్నా. యు హ్యావ్ టు బైండ్. కాబట్టి సంఘాన్ని ఎదుట నీవు దానిని బంధించాలి అని అన్నా. అంత మాత్రమే కాదు, చిట్ట చివరి వాగ్దానం ఏంటంటే అక్కడే ఉంది చూడండి. ఏమన్నాడండి? భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడను. వాట్ ఎవర్ ద హెవెన్లీ గాడ్ ఈజ్ గివెన్ టు పీటర్, ఇట్ వాస్ ఫుల్ఫిల్డ్. సంఘం ఎదుట ఏ శక్తి కూడా ఏమి చేయదని దేవుడు నిర్ధారించాడు ప్రియులారా. అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో నా సంఘము అని అన్నాడు కదా, నా అన్నాడు కదా. నా సంఘం అంటే ఇన్ బ్రాకెట్స్ మై చిల్డ్రన్, మై లిటిల్ ఫ్లాక్, నా బిడ్డలారా, నా మంద అంటున్నాడు దేవుడు. నా బిడ్డలారా, రక్షించబడినటువంటి బిడ్డలారా, కన్నీరు కార్చి నా సన్నిధిలో పాపం ఒప్పుకున్నటువంటి నా కుమారుడా, నా కుమార్తె అని ప్రతి ఒక్కరితో చెప్తున్నాడు ప్రియులారా. ఏమని చెప్తున్నాడు? మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29, 30 వచనాలు అందరము కలిసి చదువుకుందాం. మాథ్యూ చాప్టర్ 11 వర్స్ 28, 29 and 30 అందరము కలిసి చదువుకుందాం. చదవండి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తున్నా. మనం చదువుకున్నటువంటి ఆ భాగంలో 4 రకాలైనటువంటి గ్రూప్స్ ఉన్నాయి. అవి ఏమిటో మీరు చెప్పాలి. నెంబర్ 1, దిస్ ఈజ్ టెస్ట్ ఫర్ యూ. రెండవది, నా అన్నటువంటి మాట ఎన్నిసార్లు ఉందో చెప్పాలి. నా అన్నటువంటి అక్షరం ఎన్నిసార్లు ఉందో చెప్పాలి. చెప్పండి. 4 రకాలైన గ్రూప్స్ ఏమున్నాయి అక్కడ చెప్పండి. నో, నేను అడిగే ప్రశ్న కరెక్ట్గా మీరు గ్రహించండి. అక్కడ 4 రకాలైనటువంటి వ్యక్తులు ఉన్నారు. ఎవరు ఆ 4 రకాలైనటువంటి వ్యక్తులు అమ్మా? సాత్వికులు అక్కడ ఉందా? సాత్వికులు ఉందా? నేను సాత్వికుడును అని ప్రభు అన్నాడు. మనల్నే మనమే సాత్వికులమా? మనము సామాన్యులమా? ఆలోచించండి. నేను సాత్వికుడును, నేను దీన మనసు గలవాడినని ప్రభు తనకు పోల్చుకున్నాడు. మీరు సాత్వికులా? మీరు దీన మనసు కలిగిన వారా? ఎప్పుడు తగులాడుకునే వాళ్ళు మీరు దీన మనసు ఉందా? మీరు సాత్వికులా అని దేవుడు అంటున్నాడు ప్రియులారా. మరి ఇప్పుడు ఏమన్నాడు? 4 రకాలైనటువంటి వ్యక్తులు ఉన్నారు అక్కడ. చెప్పండి. నెంబర్ 1 చెప్పండి. అంత గలగలగల అన్నట్టుంది. నెంబర్ 1 చెప్పండి అందరూ. ఎవరు? వెరీ గుడ్, ప్రయాసపడేవారు. 2, భారం మోసుకొనుచున్న వారు. 3, ఎవరు? కాదు,
కాదు. విశ్రాంతి లేని వారు ఎవరు? మొదటి జాబితా ఎవరు? దోస్ హు ఆర్ లేబరింగ్. 2, దోస్ హ్యావ్ నో రెస్ట్. 3, భారం మోసుకొని దోస్ హు హ్యావ్ బర్డన్. తర్వాత 3వది విశ్రాంతి లేని, దోస్ హు హ్యావ్ నాట్ రెస్ట్. ఆ తర్వాత పరలోక విశ్రాంతి లేనటువంటి వారు ఉన్నారు. అక్కడే ఉంది చూడండి, మీ ప్రాణములకు విశ్రాంతి అనుంది. అది పరలోక విశ్రాంతి. మొత్తం ఎన్నైనాయి? 4 అన్నాయి. చెప్పండి మరలా. ప్రయాసపడేవారు, భారం మోసుకొనుచున్నవారు, విశ్రాంతి లేనివారు, పరలోక విశ్రాంతి లేనటువంటి వారు. కరెక్టే చెప్పారు, వెరీ గుడ్. ఇప్పుడు నా అన్నటువంటి మాట ఎన్ని చోట్ల, నా అన్నటువంటి అక్షరం ఎన్నిసార్లు వచ్చిందమ్మా? 4 సార్లు వచ్చింది ప్రియులారా. అందుకనే నా సంఘమా, నా మీద కట్టబడుతున్నటువంటి సంఘమా, నా పేరుతో కట్టబడుతున్న సంఘమా, నాకు మహిమ తెచ్చే సంఘమా, నేను చెప్పినట్లుగా వినే సంఘమా, ఏమంటున్నాడంటే మరి అందరిని పిలిచి ఏమంటున్నాడంటే, అందరు పలకండి, నా యొద్దకు రండి, నా యొద్ద నేర్చుకొనుడి, నా కాడి ఎత్తుకొనుడి, నా భారము కలిగుండుడి. అదండి సంఘం అంటే. సంఘం యొక్క నిర్వచనము అది. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద చర్చ్ ఆర్ ఎక్లీషియా అంటే, పిలువబడినటువంటి వారిని దేవుడు అడిగింది ఏంటంటే, నా యొద్దకు రండి. వాట్ ఎవర్ ద ప్రాబ్లం యూ మే ఫేస్, కమ్ టు మీ అంటున్నాడు. కమ్ అన్ టు మీ అంటున్నాడు. నా యొద్దకు రండి. అంత మాత్రమే కాదు, నా యొద్ద నేర్చుకోండి, లర్న్ అన్ టు మీ, నా యొద్ద నేర్చుకోండి అని అన్నాడు. ప్రతి విషయంలో ఏదైతే తెలియదో, సంఘమా నా యొద్దకు వచ్చి నా యొద్ద నేర్చుకోండి అంటున్నాడు. 3వది ఏమన్నాడు? నా కాడి ఎత్తుకొని, టేక్ మై యోక్. యోక్ అంటే కాడి. నా కాడి ఎత్తుకొనుడి. 4వది నా భారం, లెట్ us హ్యావ్ మై బర్డన్, నా యొక్క భారము ఇన్ బ్రాకెట్స్ కలిగి ఉండుడి అని అన్నాడు. వీటిని మనము ఇప్పుడు ధ్యానించాలి ప్రియులారా. వీ హ్యావ్ టు మెడిటేట్ ఆల్ దీస్ 4 గ్రూప్స్ అండ్ 4 డైమెన్షన్స్. ఈ 4 కోణాలని మనము ధ్యానించాలి. నెంబర్ 1, ప్రయాసపడేవారు అంటే ఎవరు? ప్రయాస ఎలా వచ్చింది? ఇక్కడ బాగా గమనించండి ప్రియులారా. ప్రయాస ఎలా వచ్చింది? ప్రయాస అనేది 2 రకాలు, బాగా గుర్తుపెట్టుకోవాలి. శారీరకమైనటువంటి ప్రయాసం ఉంది, ఆత్మీయమైనటువంటి ప్రయాస ఉంది. అంటే వ్యక్తిగతమైనటువంటి ప్రయాస ఉన్నది, సంఘం యొక్క ప్రయాస ఉన్నది. వ్యక్తిగతమైనటువంటి ప్రయాస ఉన్నది, సంఘము యొక్క ప్రయాస ఉన్నది ప్రియులారా. ఇది మీకు అర్థం కావడానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఈ ప్రయాస అన్నటువంటి ఈ మాట మొట్టమొదట హవ్వ ఆదాము యొక్క శాపపూరితమైనటువంటి దాని ద్వారానే వచ్చింది. నేను చెప్పాను కదా, ఈ తోట చెట్ల ఫలములలో దేన్నైనను నిరభ్యంతరంగా తినండి, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును మీరు తినకూడదనియు, తినుదినమున నిశ్చయముగా చనిపోతారన్నాడు. షూర్లీ యూ విల్ బి డైడ్ అని అన్నాడు. ఖచ్చితంగా చనిపోతారు అని అన్నాడు. ఎప్పుడైతే దేవుడు చెప్పినటువంటి మాట వినక సాతాను చెప్పినటువంటి మాట అంగీకరించారో శాపాన్ని తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆదికాండం 3:17 చదవండి ప్రియులారా. ఆదికాండము 3:17 దయచేసి ఎవరైనా ఒకరు చదవండి. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దు అని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతో, ఆ మాట గమనించండి, ప్రయాసముతో నువ్వు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందు. ప్రయాస ఎలా వచ్చింది చెప్పండి? ఇంతసేపు విని గమ్మునున్నారేంటమ్మా?
ప్రయాస అనేది ఎలా వచ్చింది? ఆజ్ఞ అతిక్రమము, వద్దన్నటువంటి పండు తిన్నటువంటి కారణం చేత, సాతాను మాటలు విశ్వసించినటువంటి కారణం చేత, దేవుని మాటల వైపు అవిశ్వాసం ఉంచినటువంటి హేతువు చేత ప్రయాస అనేది మానవుడికి వచ్చింది ప్రియులారా. దీనికి ఒక నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఏ సంఘాన్ని అయితే కట్టాలనుకున్నాడో, ఇదిగో నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని కట్టాలి అని దేవుడు ఆజ్ఞ ఇచ్చినటువంటి ఆ దేవుడే ఇప్పుడు ప్రియులారా పేతురు కొంత అవిధేయత చూపించినటువంటి కారణం చేత మరి తిబెరియను సముద్రం దగ్గర, గలిలయ సముద్రం దగ్గర అక్కడ చేపలు పట్టడానికి వెళ్ళాడు మనోడు. ఎవరు? పేతురు. లూకా సువార్త 5వ అధ్యాయంలో రాత్రంతా ప్రయాసపడ్డాం ప్రభువా అని అన్నాడు. ఏ ప్రయాస అది? ఆత్మీయమైనటువంటి ప్రయాస, శారీరకమైనటువంటి ప్రయాస? శారీరకమైనటువంటి ప్రయాస ప్రియులారా. గమనించండి, రాత్రంతా ప్రయాసపడ్డాము, కానీ నీ మాట చొప్పున వలవేతుము అని అన్నాడు ప్రియులారా. అప్పుడు పేతురు ప్రభు చెప్పినట్లుగా వల వేయటము, విస్తారమైనటువంటి చేపలు పడిన తర్వాత ఒక మాట అంటాడు ప్రియులారా కన్నీటితో, ప్రభువా నేను పాపాత్ముణ్ణి, నా దగ్గరికి రావద్దయ్యా అని అన్నాడు. అంటే నేను పాపాత్ముణ్ణి, ఐఆమ్ ఏ గ్రేట్ సిన్నర్, డోంట్ కమ్ టు మీ, నా దగ్గరికి రావద్దయ్యా, నేను పాపాత్ముణ్ణి అని అన్నాడు. తెలియకుండా చేస్తాను ఉన్నాడు ప్రియులారా. అయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15 ఆఖరి వచనంలో ఒక మంచి మాట ఉంది. కాబట్టి అందరు పలకండి, కాబట్టి నా ప్రియ సహోదరులారా, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. ఇప్పుడు ఇది ఏ ప్రయాస? ప్రభువునందు మీ ప్రయాస. అది సంఘం యొక్క స్టేటస్ ప్రియులారా, వ్యక్తిగతమైనటువంటి మీ ప్రయాస. అందుకని తెస్సలోనికి రాసిన మొదటి పత్రికలో మరి విశ్వాసముతో కూడిన మీ పని, అక్కడ ఒక మంచి మాట ఉంది, 1:3 చదవండి ఎవరైనా. తెస్సలోనికి మొదటి పత్రిక 1, విశ్వాసముతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాస మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిరీక్షణతో కూడా మీ ఓర్పు. ఇప్పుడు అక్కడే ఉందమ్మా, పని, ప్రయాస, ఓర్పు, విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. చూడండి, జతలుగా చెప్పాడు. విశ్వాసముతో కూడినటువంటి పని, ప్రేమతో కూడిన ప్రయాస, నిరీక్షణతో కూడినటువంటి ఓర్పు. అంటే ఈ ప్రయాస తెస్సలోనిక సంఘంతో పౌలు అంటున్నాడు, మీరు ప్రయాసపడండి. అయితే ఎలాంటి ప్రయాస? ప్రేమతో కూడినటువంటి ప్రయాస. కనుక 2 రకాలైనటువంటి ప్రయాసలు ఉన్నాయి ప్రియులారా. శారీరకమైనటువంటి ప్రయాస ఉంది, ఎగ్జాంపుల్ పేతురు. అలాగే ఆత్మీయమైనటువంటి ప్రయాస ఉంది. కానీ సంఘమును గురించి దేవుడు ఏమంటున్నాడంటే 2 కోణాలలో ప్రయాసపడే వారిని దేవుడు ఆహ్వానిస్తున్నాడు ప్రియులారా. హీ ఈజ్ ఇన్వైటింగ్ all the people, those who are laboring in bodily and spiritually, he is inviting. అందరినీ పిలుస్తూ ఉన్నాడు ప్రియులారా. రెండవది ఏంటి చెప్పండి? భారము. రెండవది ఏంటమ్మా చెప్పండి? రెండవది ఏముంది అక్కడ? భారము ప్రియులారా. 38వ కీర్తన 4వ వచనం చదవండి. 38 Psalm verse 4 చదవండి. ఏ భారము? 38వ కీర్తన 4వ వచనం. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయెను. ఇప్పుడు చెప్పండి, ఇది ఏ భారము? నేను మోయలేని భారము నా మీద మోపబడిన. ఇది ఏ భారము? ఇది ఏ భారము చెప్పండి? ఇది ఏ భారమ్మా? పాప భారం ప్రియుల. పాప భారం అంటే పాపాలు ఒక్కొక్కరు మూట కట్టుకుంటున్నారు కదా, అవన్నీ ఈ భారం. అంటే ఇది శారీరకమైనటువంటి పాపభూయిష్టమైనటువంటి భారం. ఇంకొక భారం ఉంది ప్రియులారా. ఏ భారము? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక,
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం చదవండి. 12:28 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:28 లేదా 11:28 సారీ 11:28 సారీ చదవండి. ఇదియుగాక సంఘములన్నిటిని గూర్చిన చింత కలదు. ఈ భారము, ఇది ఏ భారము అమ్మా చెప్పరేమి? ఇది సంఘమును గూర్చినటువంటి భారం, సంఘాలను గురించినటువంటి భారం. ఆడ ఒక్క సంఘం అంటలే, బాగా గమనించండి. అనేక మంది మా సంఘము, మా కుటుంబము, నేను, మేము, మా పిల్లలు, మేము మాత్రమే డెవలప్ కావాలి అన్నటువంటి ఆశ ఉంటుంది. అది క్రిస్టియానిటీ కాదు. క్రిస్టియానిటీ ఇన్ బ్రాకెట్స్ బ్రాడ్ మైండెడ్ మెంటాలిటీ, విశాలమైనటువంటి దృక్పథం ఉండాలి ప్రియులారా. నీవు పరిధులు గీసుకొని, చుట్టూ పరిధులు గీసుకొని నా కుటుంబము, నా పిల్లలు, నేను వెళ్ళే సంఘము మాత్రమే డెవలప్ కావాలని ప్రార్థన చేయబాక. యువర్ ప్రేయర్స్ మస్ట్ బి ఎక్స్టెండెడ్ ఇన్ బ్రాడ్ వే, అంటే విశాల దృక్పథంతో నీ ప్రార్థనలు ముందుకు వెళ్ళాలి. ప్రభువా, నేను, నా పిల్లలు, నా భర్త కాపాడు ప్రభువా, ఆమెన్, అయిపోయింది. ఇలాంటి ప్రార్థనలు ఏమంటారంటే నారో మైండెడ్ ప్రేయర్స్ అంటారు. నారో మైండెడ్ అని అంటే ఏంటి? వాళ్ళకై వాళ్ళే స్వార్థపూరితమైనటువంటి ప్రార్థనలు చేసుకోవటం. అర్థం చేసుకోండి, వాళ్ళకై వాళ్ళే స్వార్థపూరితమైనటువంటి ప్రార్థనలు చేసుకోవటం ప్రియులారా. ఇది సాధారణమైనటువంటి ప్రార్థన. ఆ ప్రార్థనలు ఇక్కడే ఉంటాయి, పరలోక రాజ్యం వెళ్ళవు. కానీ యేసు ప్రభు వారు వచ్చింది కేవలం ఒక ప్రాంతంలో ఉండడానికే వచ్చాడా? ఆయన అందరికీ ప్రభు. అందుకనే ప్రయాసపడేవారులారు అంటున్నాడు. దాని అర్థం ఏంటి? నో క్యాస్ట్, నో కలర్, నో క్రీడ్, నో డిస్క్రిమినేషన్. ఏ రకమైన వివక్షత లేదు. రక్తం ఉన్న ప్రతి ఒక్కరిని 7 ఖండాలలో ఉన్నటువంటి 800 కోట్ల పైచిలుక ఉన్నటువంటి సెన్సస్ ప్రకారము వారందరికీ ఆహ్వానం పలుకుతున్నాడు ప్రియుల. ఆహ్వానం ఉందంటే పిలుపు ఉందని అర్థం. అప్పుడప్పుడు వివాహ పత్రికల్లో మనము ఆహ్వాన ఫలాని వాళ్ళ యొక్క ఆహ్వాన పత్రిక అంటాం. ఆహ్వానము అదే, రండి అన్నదే, పిలుపు అని అన్నదే, దగ్గరకు తీసుకోవటం కూడా అదే. ఇవన్నీ సినిమాటికల్ వర్డ్స్, సినానిమ్స్ ప్రియులారా, చిన్న చిన్నవి పర్యాయ పదాలు. కనుక దేవుని బిడ్డలారా, భారము అనంటే సంఘమును గురించినటువంటి భారం వేరు, అలాగనే మన దోషాల నుండి వచ్చే భారం వేరు. నేను అన్ని రెండు చెప్తున్నాను, జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోండి ప్రియులారా, జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోనండి. శారీరకమైనటువంటి భారం ఉంది, అది మనం 34వ కీర్తన ఎక్కడ చూసాం? 8వ వచనంలో, 38:4లో చూసాం. అలాగనే ప్రియులారా, ఇక్కడ సంఘమును గురించినటువంటి భారం. పౌలు ఏమన్నాడు అక్కడ? కొరింథీ సంఘమును గురించినటువంటి భారం నాకున్నదని అన్నాడా? సంఘములన్నింటిని గురించిన భారం నాకున్నదని అన్నాడా? ఇది బ్రాడ్ మైండెడ్ క్రిస్టియన్ లైఫ్. బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతి వ్యక్తి కోసం, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం, ఎంటైర్ వరల్డ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కోసం ప్రార్థించాల్సినటువంటి శ్రేష్టమైనటువంటి అనుభవం మనకు ఉండాలి. జాన్ నాక్స్ అనే భక్తుడు వరల్డ్ మ్యాప్ దగ్గర పెట్టుకొని స్కాట్లాండ్ కోసము ప్రార్థన చేసేవాడు ప్రియులారా. కన్నీటితో ప్రార్థన చేసేవాడు. ప్రభువా, స్కాట్లాండ్ నాకు ఇవ్వకపోతే నన్ను తీసుకో అని ప్రార్థన చేసేవాడు. ఎందుకు ప్రభువా? ఉపయోగం లేనటువంటి బ్రతుకెందుకు? నిన్ను మహింపరచినటువంటి బ్రతుకెందుకు? నిన్ను ఘనపరచినటువంటి బ్రతుకెందుకు? రక్షించబడ్డాను, మంచిదే. వాట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ? అదర్వైజ్ కైండ్లీ రెడ్యూస్ మై స్పాన్ అండ్ టేక్ అవే టు హెవెన్ అని అన్నాడు. నా యొక్క జీవిత కాలం తగ్గించి నన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళు అని అన్నాడు. ఎంత ప్రేమ కలిగినటువంటి స్వభావం చూడండి. అంటే నశించిపోయే ఆత్మల విషయమైనటువంటి భారము ఆ దైవజనుడికి అలా ఉన్నది ప్రియులారా. కనుక వ్యక్తిగతమైనటువంటి భారం 38వ కీర్తన 4వ వచనం ప్రకారం
సంఘమును గూర్చినటువంటి భారం. ఎవరి సంఘం అది? మా సంఘము, మా మందిరము, మా అనకూడదు. నీ ఇల్లు అని అనాలి. ఏమనాలి? దేవుని మందిరాన్ని చెప్పండి అమ్మా, ఏమనాలి? దేవుని మందిరాన్ని నీ ఇల్లు, నీ పిల్లలు, నీ యొక్క మరి బిడ్డలు అని ఈ మాట ఉచ్చరించాలి. కానీ మా మందిరము, మా ఇల్లు అనొచ్చు. కానీ మీరు మీ ఇంటికి సంబంధించి మా ఇల్లు అనొచ్చు. కానీ దేవుని మందిరం విషయంలో మాత్రము మా మందిరము అని ఎప్పుడు ఉపయోగించొద్దండి. నీ ఇల్లు, నీ ఇంటికి వచ్చే వారిని ఆస్వాదించు ప్రభా. ఇప్పుడంతా సొంతగా కట్టుకుంటున్నారు కాబట్టి చాలామంది మా మందిరము అని అంటున్నారు. డోంట్ సే దట్ ఈస్ నాట్ యువర్ చర్చ్, ఇట్ ఈజ్ యూనివర్సల్ చర్చ్. ఇది సార్వత్రిక సంఘంలో ఐక్యపరచబడడానికి ఏర్పరచబడినటువంటి స్థలం మాత్రమే, నీ మందిరం కాదు. ఇది దేవుని యొక్క మందిరం. ఎవరి మందిరము? దేవుని యొక్క మందిరం, దేవుని యొక్క ఇల్లు, అంతే. మూడవది ప్రియులారా, బాగా గుర్తుపెట్టుకోండి, విశ్రాంతి లేనటువంటి వారు. ఏమన్నారు? ఎవరండి? విశ్రాంతి కూడా శారీరకమైనటువంటి విశ్రాంతి ఉంది. బాగా గుర్తుపెట్టుకునండి. ఏ విశ్రాంతి? శారీరకమైనటువంటి విశ్రాంతి ఉంది, శారీరకమైనటువంటి విశ్రాంతి లేనటువంటి వారు ఉన్నారు. యోబు అనే భక్తుడు ఉన్నాడు ప్రియులారా, బాగా వినండి జాగ్రత్తగా. ఎవరండి చెప్పండి? యోబు అని. ఎంతమంది వింటున్నారు? చేతులు ఎత్తండి. హౌ మెనీ ఆఫ్ యూ హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? బైబిల్ వాక్యం వింటున్న వారందరూ చేతులు ఎత్తండి. ఎందుకు కొన్ని చేతులు మౌనంగా చిన్నగా వింటున్నారమ్మా? నిజంగా వింటున్నారా? ఇప్పుడు నేనేం చెప్తున్నాను చెప్పండి? విశ్రాంతిని గురించి చెప్తున్నా. కాబట్టి యోబు అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఊజు దేశమందు యోబు అని ఒక భక్తుడుండెను. అతడు యథార్థవంతుడును, న్యాయవంతుడును, చెడుతనమును విసర్జించిన వాడును, దేవుని యందు భయము భక్తి కలిగిన వాడును, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. ఎప్పుడైతే ఆత్మీయంగా ప్రభువు మెచ్చుకున్నాడో, సర్టిఫై చేశాడో, సాతానుకి కడుపు విపరీతమైనటువంటి నొప్పి కలిగింది ప్రియులారా. కడుపు కాలిందంట. చూడండి, ఎవరికంటే కడుపు కాలింది? సాతానికి కడుపు కాలింది. ఎక్కడ దొరకట్లేదు వీడు, ఇంత ఆస్తి ఉంది, ఇంత ఆస్తి ఉన్నా మరి దేవుని నమ్ముకున్నాడే, ఒక్కోసారి ఆస్తి కలుగు చేస్తాడు. ఎందుకంటే హాయిగా నిద్రపోవటానికి. డిగ్రీలో ఒక లెసన్ ఉండేది ప్రియులారా. ఊరందరూ ఒక వ్యక్తిని మెచ్చుకుంటారు. సింపుల్గా ఒక నిమిషంలో చెప్తున్నాను జాగ్రత్తగా. ఊరందరూ ఒక వ్యక్తిని మెచ్చుకుంటారు. మెచ్చుకుంటుండేసరికి వీన్ని ఎట్లా నాశనం చేయాలి అని అంట. అప్పుడు ప్రియులారా, ఆ వ్యక్తికి సాతాను ఏం చేస్తాడనంటే బాగా డబ్బులు ఇచ్చి పొలాలు పండేటట్టుగా చేస్తాడు. ఎప్పుడైతే పొలాలు బాగా పండిపోయాయో ధాన్యం అంతా అమ్మి ఏమొచ్చేసిందండి? డబ్బు విపరీతంగా వచ్చేసింది. ఎప్పుడైతే డబ్బు విపరీతంగా వచ్చిందో త్రాగుడికి మరిగిపోయాడు ప్రియులారా. తర్వాత విలాసాలకి మైలు, సుఖము భోగం, కావో పీవో మజాకరో అన్నట్లుగా, తినుము త్రాగుము సుఖించుము అన్నట్లుగా అయిపోయింది మనోడి. ఇక లాస్ట్కి డ్రంకర్డ్గా తయారైపోయి ప్రియులారా ఎక్కడంటే అక్కడ పడిపోవటం తయారైపోయింది. ఇప్పుడు చెప్పండి, ఊరందరూ మంచోళ్ళు అన్నారు కదా, ఇప్పుడు ఎలాంటి వాడైపోయినాడు? చెడ్డవాడైపోయినాడు. అందుకనే మనకు ఆస్తులు అవి ఇచ్చేటప్పుడు అణిగి మెనిగి ఉండాలి ప్రియులారా. వెన్ యు ఆర్ హంబుల్ యువర్ సెల్ఫ్, వన్ డే ఆర్ ద యూ విల్ బి ఎగ్జాల్టెడ్. ద మ్యాన్ హూ హంబుల్ హిమ్సెల్ఫ్ హీ విల్ బి ఎగ్జాల్టెడ్. తగ్గించుకుంటే నువ్వు ఆస్వాదించబడతావు. ఎంత ఎదుగుతున్నావో అంత తగ్గించుకో. ఇది నేర్చుకుంటే దేవుడు నిన్ను పరలోకంలో చేరుస్తాడు ప్రియులారా, లేకపోతే ఇక్కడే ఉంటావు. అందుకనే దేవుని బిడ్డలారా, విశ్రాంతి లేదు అని అన్నాడు కదా. ఇంత భక్తుడికి మరి విశ్రాంతి లేదని సాతానుడు చెప్తూ వచ్చాడు ప్రియులారా. కారణం ఎలా? 7 కొడుకులు 3 కూతుళ్ళు ఒకే రోజు చనిపోయారు. మనం కానీ అయితే ఇంట్లో ఏదైనా మామూలుగా ఏదైనా మనం అనుకున్నది జరగకపోతే ప్రార్థన చేయము, దేవుని మందిరానికి రాము, ఇంకేం దర్శనమయ్యా దేవుడు ఎక్కడున్నాడని ఉండేవాళ్ళం. 7 కుమారులు చనిపోతే 3 కుమార్తెలు చనిపోతే ఈ కెప్ట్ క్వైట్, మౌనంగా ఉన్నాడు. అదైన తర్వాత అయ్యా కల్దీయులు, షేబాయిలు వాళ్ళు వచ్చి
మొత్తము నాశనం చేశారయ్యా. 3000 ఒంటెలు, 7000 గొర్రెలు, 500 జతల ఎద్దులు, 500 గాడిదలు, సమస్త పనివారు మొత్తాన్ని షేబాయిలు కల్దీలు వచ్చి నాశనం చేశారయ్యా అని అన్నాడు. వెంటనే యోబు మూతి తట్టు సాతాను చూస్తున్నాడు ప్రియులారా. యోబు మూతి తట్టు ఎందుకు చూస్తున్నాడు చెప్పండి? దేవుని దూషిస్తాడేమోనని మూతి తట్టు చూస్తున్నాడు. కష్టాలు వచ్చినప్పుడు సాతానుడు మన మూతి తట్టు చూస్తాడు. కష్టాలు వచ్చినప్పుడు మన యొక్క మాటలు వింటాడు సాతానుడు. కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు సాతానుడు ఎక్కడ చూస్తాడు? మన యొక్క తీరు తెన్ను మొత్తం చూస్తాడు ప్రియులారా. వీడు ఆత్మీయంగా ఉన్నాడా, పడిపోయాడా, నష్టపోయినాడా, అనారోగ్యములలో, శ్రమలలో, బాధలలో, ఇరుకులలో, ఇబ్బందులలో మన యొక్క యాటిట్యూడ్ ఎలా ఉందో సాతానుడు చూస్తాడు, ప్లస్ దేవుడు చూస్తాడు ప్రియులారా. అయితే యోబు నోటి మాటతోనైనను పాపం చేయలేదు. అయితే ఇక్కడ ఒక మంచి మాట వ్రాయబడి ఉంది ప్రియులారా. యెహోవా ఇచ్చెను, మంచిదే, అంతవరకు బాగుంది. మరలా సాతాను ఇప్పుడు చెప్పు అన్నట్లుగా సాతాను దగ్గర దేవుడు ఛాలెంజ్ చేశాడు. ఎలాంటి ఛాలెంజ్ అంటే, మరలా అన్నాడు, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు, దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడును నన్ అదర్ పర్సన్ వుడ్ నాట్ ఫైండ్ లైక్ జోబ్ అని అన్నాడు. యోబు లాంటి వ్యక్తిని కనుగొనగలవా అని అన్నాడు. మరలా నేను చెప్పాను కదా, కడుపు కాలింది. ఎవరికి కడుపు కాలింది ప్రియులారా. ఇప్పుడు సరే, ఆస్తి అంతా నాశనం చేసావు కదా, పిల్లలను నాశనం చేసావు కదా సాతాను, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? ఎంత టాపెస్ట్ ఆఫ్ ద టాపర్స్ అన్నట్లుగా ప్రభు మాట్లాడుతుండగానే, ఏం లేదయ్యా, ఆయన శరీరాన్ని నాకు ఇవ్వు అని అన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే ప్రియులారా, నిష్కారణం అంటే ఏ కారణం లేదు, నిష్కారణముగా అతను నిన్ను పాడు చేయటానికి ఎందుకు నన్ను ప్రేరేపిస్తున్నావు అని అన్నాడు. వై ఆర్ యూ ప్రొవోకింగ్ మీ టు డిస్ట్రాయ్ జోబ్స్ లైఫ్? ఎంత మంచి మాట అంటే అది. ఎందుకు నన్ను ప్రేరేపిస్తున్నావు సాతాను? అతని నిష్కారణముగా పాడు చేయటానికి నన్ను ప్రేరేపిస్తున్నావా అని అన్నాడు. వై ఆర్ యు ప్రొవోకింగ్? ప్రేరేపిస్తున్నావు ఎందుకు అని అన్నాడు. అయితే సరే, పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు కాలుగాలిన పిల్లిలాగా వెళ్ళిపోయాడు. ఎవరు? సాతానుడు కాలుగాలిన పిల్లిలాగా వెళ్ళాడు. త్వరగా నాశనం అరే చిన్నపిల్లలు, మీరు ఒక్కొక్కరిని దూరం చేస్తారా? చిన్నపిల్లలు మీరందరూ ఫోల్డ్ యువర్ హ్యాండ్స్. మీరు చిన్న సైతాన్ జ్వరపడుతుందట చిన్నపిల్లలు. ఒక్కడు ఉంటారా గట్టి, వాళ్ళని గమనించండి. ఈసారి నిలబెడదాం. ఇప్పుడు కాలుగాలిన పిల్లిలాగా ప్రయాణం అయిపోయినాడు. ఎక్కడికి? యోబు దగ్గరికి వెళ్ళి టాప్ టు బాటం అంటే అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు కురుపులతో మొత్తాడు ప్రియులారా. మొత్తుతుండగానే ఇప్పుడు శరీరం అంతా కురుపులు. ఇలాంటి పరిస్థితుల్లో చిల్లపెంక తీసుకున్నాడు ప్రియులారా. విపరీతమైనటువంటి ఇచ్చింగ్ అంటే చిల్లపెంక తీసుకున్నాడు. గోర్లు సరిపోలేదు, ఇక లాగటం. చూడండి ఎంత విపరీతమైనటువంటి ఇచ్చింగ్. మామూలు కురుపులైతే పర్వాలే, విపరీతమైనటువంటి ఇచ్చింగ్ అంటే జిల. ఇక అప్పుడు ప్రియుల తట్టుకోలేక యోబు చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితులలో భార్య ఏం చేసిందంటే ఆయనను తీసుకెళ్ళి దెబ్బలో కూర్చోబెట్టింది ప్రియులారా. దెబ్బ అన్నటువంటి మాట బైబిల్లో లేదు, కానీ కొన్ని కామెంట్రీస్లో ఎక్కడ కూర్చోబెట్టాడంటే దెబ్బలో కూర్చోబెట్టాడు. ఎందుకనంటే పాత రోజుల్లో ఈ స్టవ్స్ లేవు, ఇక తర్వాత ఈ వేవర్స్ లేవు, ఇవన్నీ ఏం లేవు. మరి ఇలాంటి పరిస్థితులలో ఊదుడు గొట్టంతో మన పెద్దలు ఏం చేసేవాళ్ళు? పొయ్యిలో కట్టెలు పెట్టి వాటిని మండించేవాళ్ళు. ఆ రీతి వచ్చినటువంటి బూడిద మరి మన తల్లులు ఎక్కడ పోసేవారు? దెబ్బలో పోసేవాళ్ళు. అప్పుడు బూడిద ఎక్కువగా దెబ్బలో ఉండేది. అందుకని ఆ బూడిద
పైన పోసుకొని బోరిక్ పౌడర్ లాగా ఈ యొక్క శరీరం మీద పోసుకొని బ్రతికేవాడు ప్రియులారా. అలాంటి టైంలో ఎందుకు భార్య అలా చేసిందంటే ఆయన బాధను చూడలేకపోయింది, నెంబర్ 1. నెంబర్ 2, మరి విపరీతమైన బ్యాడ్ స్మెల్, మరి చెడ్డ వాసన, నీ శ్వాసన అంటారు చూడండి, ఆ వాసన వస్తూ ఉంది. ఆయన యొక్క కేకలు వినలేక ప్రియులారా, ఆయన బాధను భరించలేక, మరి ఓదార్చాల్సినటువంటి భార్య, కంఫర్ట్ చేయాల్సినటువంటి భార్య తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టింది? దెబ్బలో కూర్చోబెట్టింది ప్రియులారా. ఇలాంటి టైంలో యోబు మూతి తట్టు చూస్తున్నాడు సాతానుడు ప్రియులారా. అయితే యోబు నోటి మాటతోనైనా పాపం చేయలేదని దేవుని వాక్యంలో ఉంది. ఇలాంటి పరిస్థితులలో ఏం చేయాలి? మరలా దేవుడి దగ్గరికి వెళితే మరలా ఈసారి ఖచ్చితంగా మటిక్కాయలు వేస్తాడు అనుకున్నది సాతానుడు. ప్రతి చోట దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకోవడము, చంపడము, మరి ఆస్తి మీద దాడి చేశాడు, పిల్లల మీద దాడి చేశాడు, కుటుంబం అంతా దాడి చేశాడు, శరీరం అంతా దాడి చేశాడు. ఇక ప్రాణహాని చేసే పరిస్థితులలో ఎవరిలో జొరబడితే బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు ఎవరిలో జొరబడ్డాడు? భార్యలో జొరబడ్డాడు ప్రియులారా. చూడండి, ఇంటికి ఒక్కరైనా ఉంటారు కేడీలు, ఇంటికి ఒక్కరైనా ఉంటారు. ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు. ఇంటిలో ఎవరైతే క్విక్గా ఉంటారో, ఎవరైతే కవర్ చేసుకోగలరో, ఎవరైతే గర్వంగా ఉంటారో, ఎవరైతే అహంకారంగా ఉంటారో, ఎంత చెప్పినా వినకుండా ఉంటారో వాళ్ళని పట్టుకుంటాడు సాతానుడు ప్రియులారా. వాళ్ళ ద్వారా ఇల్లు మొత్తం పాడు చేసేస్తాడు ప్రియులారా. అరే కుటుంబ ప్రార్థనకు రా అంటే మీరు చేసుకోండి, నేను ఇక్కడే ఉంటాను. చూసారా? అంటే వాడు తల్లి మాట వినటం లేదు, తండ్రి మాట వినటంలే. అరే స్పెషల్ మీటింగ్స్ రా, యెరూషలేం ప్రార్థన మన మందిరంలో జరుగుతుంది రారా అని అంటే మీరు వెళ్ళండి, నేను ఇంటి దగ్గర ఉంటా. చూడండి ఆ అలాంటి వ్యక్తులను సటిల్ ఫెలోస్ అంటారు వాళ్ళని. అలాంటి కుయుక్తి కలిగిన వ్యక్తులను సాతానుడు ఇంట్లో వాడుకుంటుంటాడు ప్రియులారా. ఆడపిల్లలో ఎవరో ఫైండ్ అవుట్ చేయండి. ఎవరైతే గర్వంగా ఉంటారో, లెక్క లేకుండా ఉంటారో వాళ్ళే కుటుంబానికి ఎసురు లాంటి వాళ్ళు ప్రియులారా. కుటుంబాన్ని నాశనం చేసే వ్యక్తులు వాళ్ళు ప్రార్థనకు రారు, బైబిల్ చదవరు, దేవుడు అంటే ఇష్టం ఉండదు, కేర్లెస్గా ఉంటారు, గర్వం ఉంటుంది ప్రియులారా. వాళ్ళు కుటుంబానికి చేటు వరేస్తారు. మా ప్రాంతాలలో మన విశ్వాసులు అంటారు, అన్న అగ్గి తెగులు పట్టిందన్న అంటారు. ఏ తెగులు? అగ్గి తెగులు పట్టిందన్న అంటారు. అంటే అగ్గి తెగులా బ్రదర్? ఏంటి అగ్గి వస్తుంది అంటే నిప్పు లాంటి తెగులా అన్న? అవునన్నా. అలాగనే ప్రియులారా, సాతానుడు ఎవరైతే గర్వంగా ఉంటారో వాళ్ళని పట్టుకొని ఇష్టానుసారంగా కుటుంబాన్ని అంతా అగ్గి తెగుల్లాగా, నిప్పు తెగుల్లాగా మళ్ళీ నాశనం చేస్తాడు. జాగ్రత్త. లాస్ట్కి కొరువుతో తలగోక్కున్నట్లుగా సాతానుడు ఎవరిలో జొరబడ్డాడు? ఇప్పుడు చెప్పండి. భార్యలో జొరబడ్డాడు. యోబు ఎక్కడున్నాడు చెప్పండి? దెబ్బలో ఉన్నాడు. ఇప్పుడు భార్య దగ్గరకు వస్తూ ఉంది. ఇంటి లోపలికి తీసుకెళ్తుందేమో, ఏదైనా ఆహారం తెస్తుందేమో, నా గాయాలు ఏమైనా కడుతుందేమో, నా కన్నీరు ఏమైనా తుడుస్తుందేమో, నాకేదన్నా నూతనమైనటువంటి బట్టలు ఏమైనా తెస్తుందేమో, మరలా నన్ను ఇంటి లోపలికి తీసుకెళ్తుందేమో అని ఊహించే పరిస్థితులలో ఇంకా యథార్థతను విడిచిపెట్టవంటయ్యా అని అన్నది. ఏమన్నది? ఇంకా స్టిల్ యూఆర్ ఇన్ ద అప్రైట్నెస్, ఇంకా జ్ఞానోదయం లేదా, ఇంకా తెలివి రాలేదా నీకు? యథార్థతను విడిచిపెట్టవా నీవు అని అన్న. యథార్థతను విడిచిపెట్టి ఆయనను దూషించు. ఎవరిని? దేవుని దూషించు, చచ్చిపో అని అన్నది. 3 మాటలు అన్నది ప్రియులారా. మొదటిది ఏం వదలాలట, రెండవది, మూడవది. ఇది సాతానుడు కోరుకునేది ప్రియులారా. మొదట ఫస్ట్ ప్రతి ఒక్కరిలో యథార్థత ఉండకూడదు, అది సాతానుడి యొక్క ప్లాన్. రెండవది, దేవుని నామునకు దోషం రావాలి. అందుకనే సంఘాలలో చిచ్చు పెట్టేది ఇదే సాతానుడు ప్రియులారా. ఎందుకు? క్రైస్తవులంట
బైబిల్ పెట్టుకొని పోతారు, స్పెషల్ మీటింగ్స్ పెట్టుకుంటారు, కాన్వకేషన్స్ పెట్టుకుంటారు, ఉపవాస ప్రార్థనలు పెడతారు, రోజు తగులేనండి అంటే ఎంత అసహ్యమో చూడండి. దేవుని నామకు దోషం రావాలి, సాతానుడి యొక్క ప్లాన్. మూడవది, మనం చచ్చిపోవాలి. మనం చావు అట్లే ఉంటాం. ఆదామును దేవుడు ఈ తోట చెట్ల ఫలములో దేన్నైనా నిరభ్యంతరంగా తిను దినమని నిశ్చయంగా చచ్చిపోతావు అన్నాడు. చచ్చాడా? చనిపోయాడమ్మా? చావల. 930 సంవత్సరాలు బ్రతికాడు. ఇంకా చచ్చింది ఏంటి? ఆత్మ చచ్చి. మనం అందుకనే ఈ రొట్టెను తిని ఈ పాత్రలు చేవే ప్రతి ఒక్కరూ ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. అందుకనే మీలో చాలామంది బలహీనులను, రోగులను, చాలామంది నిద్రించుచున్నారు అంటే అర్థం ఏంటి? ఆత్మీయంగా చచ్చారని అర్థం. అర్థమైందా? ఆత్మలో చచ్చారు. అపరాధముల చేత, పాపముల చేత చచ్చారంటే దాని అర్థం ఏంటి? మనుష్యం బాగానే ఉంటారు, కానీ మనిషి తీరు తిన్నంత బాగానే ఉంటుంది, కానీ ఆత్మలో చచ్చారు. ఆత్మలో చచ్చినట్లుగా గుర్తెట్లా? ప్రార్థన చేసుకోరు, బైబిల్ చదవరు, దేవుని మందిరానికి రారు, ఒకవేళ వచ్చినా మర్యాదగా కూర్చోరు, వాక్యాన్ని విన్నటువంటి వాక్యం అవలంబించరు. ఏదో పురుగులు కదా షర్టు మీద పెడితే హూ అన్నట్లుగా ఊపుకొని వెళ్ళిపోతారు ప్రియులారా. బట్ ఇట్ నెవర్ బి ఎంటర్ ఇన్ టు దేర్ హార్ట్స్. హృదయాలలో అది ప్రవేశించదు. ఇలాంటి వ్యక్తులు సంఘంలో ఉంటే ఎంత వాక్యం చెప్పినా వినకపోతే డెఫినెట్లీ యూ విల్ ఫేస్ ద కన్సిక్వెన్స్ ఇన్ ద డేస్ టు కమ్. ఒక దినము దేవుని సన్నిధిలో లెక్క అప్పచెప్పాల్సి వస్తుంది సహోదరులారా. అందుకని ఇప్పుడు భార్య వచ్చి యథార్థతను వదులు, దేవుణ్ణి దూషించు, చచ్చిపో అని అన్నది. అప్పుడు ఏమన్నాడంటే, అమ్మా మూర్ఖురాలు మాట్లాడినట్లుగా మాట్లాడొద్దు. నీవు మూర్ఖురాలు అన్నాడా? అనలే. ఏమన్నాడు? మూర్ఖులు ఉంటారు కొంతమంది, వాళ్ళలాగా మాట్లాడొద్దు అని అన్నాడు. నీవు మూర్ఖురాలు అని కూడా అనలేదండి, భార్యను కూడా తిట్టలేదు. ఏమన్నాడు? మూర్ఖులు ఉంటారు కొంతమంది, వాళ్ళలాగా మాట్లాడొద్దమ్మా అని అన్నాడు. డోంట్ టాక్ లైక్ ఫూలిష్ ఫెలోస్, స్టూపిడ్స్ అని అన్నాడు. అంటే పనికిమాలినటువంటి వ్యక్తుల్లాగా, మరి మూర్ఖుల్లాగా మాట్లాడొద్దు అని అన్నాడే కానీ ఎక్కడ కూడా భార్యను కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, శ్రేయోభిలాషులు కానీ ఎవరిని ఒక్క మాట కూడా దేవుని కానీ ఇంత నష్టం జరిగినా అనలేదు ప్రియులారా. అయితే ఒక్క మాట అన్నాడు, బాధ తట్టుకోలేక, విపరీతమైన బాధ తట్టుకోలేక. యోబు గ్రంథం 3వ అధ్యాయం ఆఖరి వచనం చదవండి ఎవరైనా. యోబు గ్రంథము 3వ అధ్యాయం ఆఖరి వచనం. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఏ నెమ్మది, ఏ సుఖము, ఏ విశ్రాంతి? ఇప్పుడు చెప్పండి. ఏ నెమ్మది, ఏ విశ్రాంతి, ఏ సుఖము? శారీరకమైనటువంటి సుఖము లేదు. ఎందుకు లేదు ఇప్పుడు చెప్పండి. ఇంతసేపు విన్నారు కదా, ఎందుకు లేదు యోబుకి శారీరకమైనటువంటి సుఖము, నెమ్మది, విశ్రాంతి ఎందుకు లేదు? చూసారా ఎంత ఫెయిల్ అయిపోయినారు చూడండి. ఇంతసేపు విని యూ హ్యావ్ ఫెయిల్డ్. ఎందుకు లేదు చెప్పాలి, త్వరగా చెప్పాలి. మీరు చెప్పేంతవరకు నేను వాక్యం చెప్పాను. చూసారా? బ్యాక్గ్రౌండ్ ఎవరు అంటే నేను హింట్స్ ఇస్తే చెప్తారు మీరు. బ్యాక్గ్రౌండ్ ఎవరమ్మా? యోబుని అట్లా నష్టపరిచింది ఎవరు? దేవుడా? యోబు భార్య? యోబు పిల్లలా? మరి చెప్పరే. బ్యాక్గ్రౌండ్ ప్రియులారు మనకు విశ్రాంతి లేకుండా చేసింది ఎవరు? అందుకనే సాతాను చేత ఇట్లా విశ్రాంతి లేని వారులారా నా యొద్దకు రండి, ప్రయాసపడే వారులారా నా యొద్దకు రండి, భారం మోసుకొనుచున్న వారులారా నా యొద్దకు రండి అనేది దేవుడు. అందుకే సాతాను చేత పీడింపబడి విశ్రాంతి లేకుండా జీవించేవారులారా నా యొద్దకు కమ్ అన్టు మీ అంటున్నాడు. ఇక మూడవది ప్రియులారా, పరలోక విశ్రాంతి. ఏ విశ్రాంతి? మత్తయి సువార్త 11వ అధ్యాయం 29 ఆఖరి భాగం. మీ ప్రాణములకు, చెప్పండమ్మా, మీ ప్రాణములకు. బాగా గమనించి ఇప్పుడు నాతో చూడండి, అందరు ఇటు చూడండి. మీరు బైబిల్ చూస్తున్నారు మంచిదే. ఇప్పుడు నాతో చూడండి, జాగ్రత్తగా వినండి. మీ ప్రాణములకు విశ్రాంతి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఉదాహరణ చెప్తున్నా.
లూకాసు వార్త 16వ అధ్యాయం మనకు బాగా తెలుసు. అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఎవరు చెప్పండి? ధనికుడు, ధనవంతుడు. ఇంకొక వ్యక్తి ఎవరు? లాజర్. ఒకడు దరిద్రుడు, ఇంకొకడు ధనికుడు. ఓదారంగు వస్త్రాలతో కావో పీవో మజాకరో అన్నట్లుగా బ్రతుకుతున్నాడు మనోడు. డబ్బుందండి మనిషికి. కళ్ళు ఎక్కడొస్తాయి? వెనకొస్తాయి. ఆస్తి ఉంది. ఒక ఆయన్ని అడిగా నేను, ఎంత ఉందండి మీ ఆస్తి అని ట్రైన్లో అడిగితే, ఎంత సార్? 500 ఎకరాలు ఉంది సార్ అన్న. ఊరి ఎన్ని ఎకరాలు? ఒక ఆయన అడిగితే విజయవాడలో 2000 ఎకరాలు ఉంది సార్ అన్న. ఏం మీ తాత్సమ్మ అనుకున్నా నేను. ఒక్కొక్కడికి 2000, 5000 ఎకరాలు ఉంటే ఇక ప్రపంచమంతటా ఏం చేయాలి? అంతా ఆక్యుపై చేస్తే ఏం మొత్తం మూట కట్టుకొని వెళ్తాడా? మహా బ్రతికితే ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావు? అధిక బలం ఉన్న ఏడల 80 సంవత్సరాలు. మామూలుగా బలం ఎంత? ఎప్పటి వరకు? 70 సంవత్సరాలు. కొద్దిగా పెంచాడు అనుకోండి 80 సంవత్సరాలు. ఇంకా అంతా ఇంకా ఉదయం లేస్తే తిట్లే. ఎందుకు? ఊరందరూ చేస్తున్నాడు, ఈ ముసలోడు చావట్లేదురా అని అంటారు. ఉదయం లేస్తే కళ్ళు పోయినాయి, మోకాళ్ళు పోయినాయి, కూర్చుందామంటే ఇబ్బంది, మోకాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఇటు పడుకుందామంటే ఇబ్బంది, అటు పడుకుందాం ఏదండి. నాయనా ఎవరు నీవు అంటారు. చూసారా? మరలా ఇంకొకటి అంతలో ఒక పాడి తీసుకుపోతున్నారండి. ఒక పాడిని తీసుకెళ్తున్నారనుకోండి. ఎవరయ్యా చనిపోయింది? మొన్న కాలేజీకి పోతా ఒక అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోయినాడండి. ఈ ముసలోడికి చావు రాలేదా? ఆడికి వచ్చింది కదా చావు అంటారు. ఎందుకు చిన్న వయసులోనే చనిపోయాడే, ఈ ముసలోడికి చావు రాలేదని అంటారు. చూసారా? ఎన్ని నిందలు అంటే అన్ని నిందలు, ఎన్ని బాధలు అంటే అన్ని బాధలు. కాబట్టి ప్రియులారా, ధనవంతుడు కావో పీవో మజాకరో అన్నట్లుగా ఉన్నాడు. సరే, పోయే కాలం వస్తుంది కదా. ఇద్దరికి పోయే కాలం వచ్చింది. ఎవరికి వచ్చిందమ్మా? దరిద్రుడికి వచ్చింది, ధనవంతుడికి వచ్చింది. ఇలాంటి టైంలో ప్రియులారా బాగా గమనించండి. ఇలాంటి టైంలో పాతాళానికి మనోడు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? పాతాళము 4 రకాలు బాగా గుర్తుపెట్టుకున్నాను. ఒకటి యాబిస్, రెండవది హేడ్స్, మూడవది మరి బాటమ్లెస్ పిట్, నాలుగవది ప్యారడైస్. అంటే 4 రకాలు. మనోడు ఎక్కడికి వెళ్ళాడు? పాతాళములో యాతన పడుతూ, పాతాళములో నుండి అబ్రహాము రొమ్మును కూర్చున్నటువంటి లాజరును చూశాడు. అయ్యా అక్కడ కూడా క్యాస్ట్ ఫీలింగ్ చూపించాడు మనోడు. అక్కడ కూడా డిస్క్రిమినేషన్ చేశాడు. ఎక్కడ? అయ్యా నీ ప్రక్కన కూర్చున్నాడు కదా లాజరు, వాడు ఉదయం లేస్తే నా బల్ల మీద ముక్కలు తినేవాడు, రొట్టె ముక్కలు తినేవాడు, వాడిని పంపించి ఇక్కడికి అని అంటున్నాడు. అంటే అప్పుడు అబ్రహాం ఏమన్నాడు? మేము నీ దగ్గరికి రావాలన్నా, వాడు నువ్వు నా దగ్గరికి రావాలన్నా, మేము మీ దగ్గరికి రావాలన్నా మధ్యలో ఏముంది? అబిస్, అగాధం ఉంది. బాటమ్లెస్ పిట్. ఎంతమంది లోతులో వేసేసిన అందరూ వెళ్ళిపోతారు. కాబట్టి అలాంటి ప్లేస్లో నువ్వు ఉన్నావు. వీ వాంట్ కమ్ టు యూ, యూ ఆల్సో యూ హ్యావ్ నాట్ ఏబుల్ టు కమ్ టు అస్. నువ్వు రాలేవు, మేము అక్కడికి రాలేము. కాబట్టి ఇతడు అప్పుడు అన్నాడు, నీవు బ్రతికినంత కాలము సుఖం అనుభవించావు. ఇతడైతే ఇక్కడ ఏం పొందుతున్నాడు? నెమ్మది, ఇన్ బ్రాకెట్స్ విశ్రాంతి పొందుతున్నాడు. ఏ విశ్రాంతి? ఇప్పుడు చెప్పండి. బాక్సింగ్ అంకుల్ దగ్గరికి ఎంతోమంది భక్తులు వచ్చినప్పుడు, అన్నా ఇంత శ్రమ పడుతున్నావు, వెన్ యు ఆర్ గోయింగ్ టు టేక్ రెస్ట్ అని అంటే, మై రెస్ట్ ఈజ్ ఇన్ హెవెన్ అన్నాడట. అంటే దాని అర్థం ఏంటి? పరలోకంలోనే నాకు తిమోతి అంకుల్ సేవకుల కూటంలో చెప్పేవాడు. ప్రియులారా, బక్సింగ్ గారంత శ్రమలు అనిపించినటువంటి సేవకులు లేడట, బక్సింగ్ గారంత నిందలు భరించినటువంటి సేవకులు లేడంట, బక్సింగ్ గారంత కన్నీరు గార్చి ప్రార్థన చేసినటువంటి సేవకులు లేడట, బక్సింగ్ గారంత మరి నమ్మకమైనటువంటి సేవకులు లేడట. ఏ రోజు కూడా అనేక పర్యాయాలు ఆయన కడుపు కాల్చుకున్నాడు ప్రియులారా, సంఘాల కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాడు. ఇలాంటి రోషపూరితమైనటువంటి వ్యక్తి ఆయన ఇప్పుడు ఎక్కడ విశ్రాంతి పొందుతున్నాడు చెప్పండి? ఒక వ్యక్తి చనిపోతుండగానే
ప్రభువా పరలోకానికి తీసుకెళ్ళావని ఎప్పుడు ప్రార్థన చేయబాకండి. పరలోకం అప్పుడే కాదు. ఏమని ప్రార్థన చేయాలమ్మా? ఏమని ప్రార్థన చేయాలి? ప్రభువా ఈయన తీసుకెళ్ళావయ్యా, పరలోకానికి తీసుకెళ్ళావు ప్రభు, ఇప్పుడే నీ బిడ్డని పరలోకం తీసుకెళ్ళాలి, ప్రార్థన చేయబాకండి. ఎవరైనా గుర్తుపెట్టుకు, ఎవరు కూడా పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళావు ఆయన ప్రార్థన చేయకండి. ఎక్కడికి పోతారు? ఇప్పుడు ఒక వ్యక్తి, నేను చనిపోయినా అనుకోండి, పోతే 2 స్థలాలకు వెళ్ళాలి. ఒకటి నరకం అని వెళ్ళాలి, రెండవది ప్రజెంట్ ఎక్కడికి వెళ్ళాలి? పరదేశుకు వెళ్ళాలి. అదే పరలోకములో ఒక భాగం, దట్ ఈజ్ ప్యారడైజ్. అన్న ఇప్పుడే పరలోకానికి వెళ్ళిపోయాడు అని అనబాకండి. పరలోకం ఇప్పుడు కాదు, వైట్ థ్రోన్ జడ్జిమెంట్ అయిన తర్వాత. ఎప్పుడు? ధవల సింహాసనం తీర్పు అయిన తర్వాత మేకలను గొర్రెలను వేరు చేసినట్లుగా పాపులను పరిశుద్ధులను వేరు చేసి ఆశీర్వదించబడిన వారులారా, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన నిత్య రాజ్యంలోనికి వెళ్ళండి అని కుడివైపున ఉన్నటువంటి పరిశుద్ధులతో అంటాడు ప్రియులారా. ఎడం వైపున ఉన్నటువంటి పాపులతో, శపించబడిన వారులతో అంటాడు, శపించబడిన వారులారా, సాతానుకు వాని దూతలకు సిద్ధపరిచిన నిత్య అగ్నిలోనికి వెళ్ళండి. కొంతమంది నిత్య జీవానికి, కొంతమంది నిత్య అగ్నిలోనికి వెళ్తున్నారు ప్రియులారా. అర్థమైందా? దాన్ని ఏమంటారంటే వైట్ థ్రోన్ జడ్జిమెంట్. అందుకనే ఆశీర్వదించబడిన వాళ్ళ లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యం, అదే పరలోకం. ఇప్పుడు చనిపోతే ఎక్కడికి వెళ్తున్నాము? ప్యారడైజ్. ఎందుకు వెళ్తున్నాము? కాబట్టి ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులు, వారు తమ ప్రయాసములు మాని, చెప్పరేమ్మా, వారు తమ ప్రయాసములు మాని, ఎక్కడ? ఏసీలలోనా? ఫ్యాన్స్ కిందనా? ఎక్కడ విశ్రాంతి? పరలోక. ఇప్పుడు అర్థమైందమ్మా నేను చెప్పిన అర్థమైనయా? 2 రకాలైన విశ్రాంతులు ఉన్నాయి. ఒకటి భూలోకములో విశ్రాంతి, తర్వాత పరలోకములో విశ్రాంతి. కాబట్టి 4 రకాలైన వ్యక్తులను దేవుడు ఆహ్వానిస్తున్నాడు ప్రియులారా. అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత హీ వాంట్స్ టు అప్లై సమ్ రెస్పాన్సిబిలిటీ దోస్ హూ హ్యావ్ కమ్ టు హిమ్. ఎవరైతే దగ్గరికి వచ్చారో వాళ్ళకి ఒక బాధ్యతను అప్పగిస్తున్నాడు. నా యొద్దకు రండి అని అన్నాడు. ఈ నా యొద్దకు రండి అన్నటువంటి మాటలో చాలా అర్థాలు ఉన్నాయి ప్రియులారా. ఇక్కడ నేను గ్యాప్ ఇస్తున్నా, దయచేసి. మరి ఇక్కడ ఈ 4 గ్రూపులు అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ 4 చెప్పే మీకు కొద్ది గ్యాప్ ఇస్తాం. ఈ మధ్యలో మీరు అటు వెళ్ళి రావచ్చు.